ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే కొడంగల్ మన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారి ఆ కాన్స్టిట్యున్సీలో ఫార్మాసిటీ కంపెనీ పెట్టడానికి అని చెప్పి గిరిజనుల భూములను లాక్కోవడానికి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళపై దాడి చేయించడం, వాళ్ళ భూముల్ని ప్రతి ఇప్పుడు ఏదైతే గిరిజనుల దగ్గర ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలతో పిల్లల్ని పోషించుకునేటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి గిరిజన రైతుల దగ్గరికి వెళ్ళి ఈ భూములు లాక్కొని దాన్ని ఫార్మాసిటీకి ఇవ్వాలి అనుకోవడం ప్రభుత్వం దాన్ని మానుకోవాలి. ఎందుకంటే దొరల దగ్గర రాజుల దగ్గర ఏదైతే 5,000 ఎకరాలు 10,000 ఎకరాల భూములు ఉంటే ఓన్లీ గిరిజనుల దగ్గర ఒక కుటుంబం పోషించాలంటే కమ్సే 5-10 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు లాక్కుంటామని చెప్పడం ఇది సరైంది కాదు. అలాగే ఆ రోజు కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కలెక్టర్ గారే తను స్వయంగా అంటున్నారు నాపై ఎటువంటి దాడి జరగలేదని. మరి ప్రభుత్వం జరగలేదని ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా 40-50 మంది ఏదైతే లంబాడ గిరిజనులను అరెస్ట్ చేయడం, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం, 3rd డిగ్రీ ప్రయోగించి ఒక్కొక్కరిని కుక్కలను కొట్టినట్టు కొట్టారండి. అంత దారుణం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే లంబడోళ్ళ ఓట్లతో గెలవలేదా మీరు? మీ ఎంతమంది ఎమ్మెల్యేలు మా ఓట్లతో గెలిచిరో మర్చిపోతున్నారా? ప్రభుత్వాన్ని నడిపేది ఉంటే కరెక్ట్గా ఉండండి. లంబాడ వాళ్ళ మీద ఏదైతే మీరు తిరుగుబాటు చేస్తామని అనుకుంటే మాత్రం సరైంది కాదు. దానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు మీకు కంపల్సరీ చూపెడతాం. ఎందుకంటే ఏకమవుతున్నాం, లంబాడోళ్ళం ఏకమైన తర్వాత ఏదైతే ఉంటుందో ప్రభుత్వాన్ని కూడా కుల్లగొట్టడానికి వెనుకాడమని చెప్పి ఈ సభముఖంగా మేము తెలియజేస్తున్నాం.